నమస్తే. మొత్తం వాహన రంగంలో సెప్టెంబర్ 22 అనేది పెద్ద గేమ్ చేంజర్ అయితే కనిపిస్తుంది. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గింపుదల చేయడం మూలంగా. ఎందుకు అనంటే మనకు అంతకుముందు చూసాము జిఎస్టీ స్లాబ్స్ మనకి 5% కావచ్చు, 7%, 10 ఇట్లా మనకి స్లాబ్ల వారీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మినిమైజ్ చేస్తూ 2 స్లాబ్లు మాత్రమే పెట్టడం జరిగింది. సో ప్రధానంగా అందరినీ ఇంట్రెస్ట్ చూపిస్తోంది కార్ల రేట్లు ఎంత తగ్గుతాయని. ప్రస్తుతం మనం హుందాయ్ షోరూమ్ దగ్గర ఉన్నాం. హుందాయ్ మనకు తెలుసు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే కార్ లవర్స్ అందరూ కూడా హుందాయ్ వైపు డెఫినెట్లీ చూస్తారు. సో అట్లాంటి హుందాయ్కి సంబంధించిన కార్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత మార్జిన్ తగ్గుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సలావుద్దీన్. హాయ్ భయ్యా. హాయ్. వెన్యూ సంగతి ఏం చెప్తారంటే ఎంత ప్రైస్ ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు? సో 22 నుంచి మనకి ఎంత తగ్గుతుంది? యాక్చువల్లీ జిఎస్టీ తగ్గక ముందు మనకు 10 లక్షల నుంచి స్టార్టింగ్ ఉంటుండే. ఇప్పుడు మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ 9 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. దీని మీద 1 లాక్ నుంచి టాప్ అండ్ మోడల్ 1.5 లాక్ వరకు తగ్గింది. ఈ సెప్టెంబర్ 22 నుంచి అయితే మీ ప్రైస్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ అయితే మీకు మనకి బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా ఖచ్చితంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందండి? ఇది బేస్ మోడల్ ఎంత? బేస్ మోడల్ మీకు 9 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, టాప్ ఎండ్ వచ్చేసరికి 14 లాక్స్ వరకు వచ్చింది. 14 లాక్స్. టాప్ ఎండ్ ఎంత ఉండొచ్చు అండి? ఇంత ముందు 15,50,000 ఉంది, ఇప్పుడు 14 లాక్స్ వరకు వచ్చింది. ఓకే, వెన్యూ సంగతి. మనం నెక్స్ట్ ఇంకో కార్ చూద్దాం మనం. హుందాయ్లో ఎక్స్టర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా మంచి సేల్స్ అయితే జరిగాయి. ఫ్యామిలీ కార్ గా కూడా చెప్పొచ్చు. ఎక్స్టర్ సంగతి ఏం చెప్తారు భయ్యా? ఎక్స్టర్ లో మీకు బేస్ వేరియంట్ ఇంత ముందు 7.5 నుంచి ఉండే, ఇప్పుడు 6.9 నుంచి వస్తుంది. దీంట్లో మీకు అప్రాక్సిమేట్లీ 60,000 నుంచి టాప్ అండ్ వర్షన్ 80,000 వరకు తగ్గింది. ఓకే, 80,000 వరకు తగ్గాయి. ఓకే, మినిమం 60,000 అయితే ఖచ్చితంగా. ఇంతకుముందు జిఎస్టీ మనకి 29% ఉండే, ఇప్పుడు 18%. అంటే 14% సిజిఎస్టీ, 14% ఎస్జిఎస్టీ, 1% సెస్ ఉంది. ఇప్పుడు సెస్ అనేది 0 అయిపోయింది. జిఎస్టీ అనేది 28% కాస్త 18% అయింది. ఏదైతే మనకు 4 మీటర్ బిలో వెహికల్స్ ఉన్నాయో, 200cc బిలో వెహికల్స్ మాత్రం మీకు జిఎస్టీ అనేది 29% నుంచి 18% రావాలి. ఆన్ రోడ్ ప్రైస్ బేస్ మోడల్ టాప్ ఎండ్ ఎట్లా ఏ ప్రైస్ కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్? డిస్కౌంట్స్ మీకు సపరేట్, మరి వేరియంట్ టు వేరియంట్ డిస్కౌంట్ సపరేట్స్ వస్తుంది. దీంట్లో కూడా మీకు మినిమం మీకు డిస్కౌంట్ 20,000 నుంచి 60,000 వరకు కూడా ఉంది. దీంట్లో మళ్ళీ ఎక్స్చేంజ్ బోనస్ మళ్ళీ సపరేట్ కూడా వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు, కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా వాటితో కూడా సంగతి. ఎట్లా ఉన్నాయి సేల్స్ ఎక్స్టర్స్? ఇప్పుడు ఫ్లో అనేది బాగుంది. ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి దసరా ఆఫర్ చాలా మంచిగా నడుస్తున్నాయి. ఫ్లో కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకో కార్ చూద్దాం మనం. హుందాయ్కి సంబంధించి మనకి గ్రాండ్ i10 నియోస్ ఫ్యామిలీ కార్ గా చెప్పొచ్చు. ఒక మంచి కపుల్, ఒక 2 బేబీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని సజెస్ట్ చేస్తారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దీన్ని లైక్ చేస్తూ ఉన్నారు. గ్రాండ్ i10 సంగతి ఏం భయ్యా? ఎందుకంటే అన్నిట్లో కల్లా ఇదే మనకి చిన్న వెహికల్, మా దగ్గర ఎక్కువ సేల్ అవుతుంది. మాక్సిమం i10 వెహికల్ అయితే ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ కూడా దీనికి అవార్డు వచ్చింది. ఈవెన్ మా దగ్గర అన్ని వెహికల్స్ మాక్సిమం ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న వెహికల్స్ ఉంటాయి. దీంట్లో మీరు బేసిక్ వర్షన్ ఇంత ముందు 7.5 ఉండే, ఇప్పుడు 6.8. అంటే మినిమం మీకు 60,000 తగ్గింది. దీంట్లో మాక్సిమం 80,000 వరకు, టాప్ అండ్ వర్షన్ వచ్చే వరకు 80,000 వరకు తగ్గింది. మనకు 200cc 4 సిలిండర్ తో మంచి వెహికల్ ఇది. ఫ్యామిలీ కార్ చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో మనకి పెద్ద వెహికల్ ఉండి కూడా సెకండ్ వెహికల్ కింద ఇది వెహికల్ చూస్తుంటారు. మనకి ఎంత ప్రైస్ వస్తుందండి టాప్ మోడల్? టాప్ అండ్ మీకు ఆటోమేటిక్ తీసుకుంటే 9.6 వరకు వస్తుంది. 10 lakhs లోపు వచ్చేసింది. 10 lakhs బిలోనే వచ్చేసాయి అన్ని. ఆటోమేటిక్ వెహికల్ మాన్యువల్ 9 lakhs. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ అనుకుంటూ ఉంటారు కదా కారు కొనాలనుకున్నప్పుడు. సో అందరూ లైక్ చేస్తూ ఉంటారు. i10 కావచ్చు, i20 కావచ్చు. మనకి 10 lakhs లోపు i10 రావడం అనేది మాత్రం ఖచ్చితంగా i10 లవర్స్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ హుందాయ్లోనే క్రెటా వెళ్దాం. క్రెటా మనకు తెలుసు ఏ రేంజ్ లో సేల్స్ అనేవి జరిగాయి, ఎంతమంది లైక్ చేస్తున్నారని. క్రెటా గురించి చెప్పండి. ఇదేంటి క్రెటా ఎన్ లైన్ బేస్ మోడల్? ఇది ఎన్ లైన్ క్రెటాలో సపరేట్ మోడల్. ఇది టర్బో ఇంజిన్స్ వస్తాయి. టర్బో ఇంజిన్స్ అనేవి ఏంటంటే పికప్ ఎక్కువ జనరేట్ అవుతుంటది, మీకు పవర్ టార్క్ అనేది ఎక్కువ వస్తుంటది. ఇది 20 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటది. దీని మీద మీకు అప్ టు 1 lakh వరకు తగ్గాయి. బేస్ వర్షన్ టాప్ వర్షన్ వరకు. ఇది 4.3 మీటర్ వెహికల్. యాక్చువల్లీ దీని మీద మనకు 45% వరకు జిఎస్టీ ఉంది. 14% సిజిఎస్టీ, 14% ఎస్జిఎస్టీ, 17% సెస్ ఉంది. ఇప్పుడు సెస్ అనేది 0 అయిపోయింది. జిఎస్టీ మాత్రం 40% చేశారు. అంటే 5% సెస్ తగ్గింది మీకు. సెస్ మాత్రం తగ్గింది. సెస్ మాత్రం 0 అయింది. ఇది 40% స్లాబ్ లో ఉన్నది ఇప్పుడు. ఎంత ప్రైస్ రావచ్చండి దీంట్లో? మీకు 20 lakhs నుంచి 24 lakhs వరకు ఉంది. 19 lakhs చేంజ్ నుంచి 20 lakhs 24 lakhs వరకు ఉన్నది ప్రైస్ తగ్గిన తర్వాత. ఒకసారి చూడొచ్చు మనకి కార్ల సేల్స్ కోసం ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యామిలీ ఎక్కువగా. ఇప్పుడు మనకు చాలా ఫ్లో అనేది పెరిగింది. దసరా ఇంకా 10 days టైం ఉంది. దసరాకి ఎక్కువ కొంటూ ఉంటారు కదా. హుందాయ్లోనే మంచి సెగ్మెంట్ కార్ i20 మనందరికి తెలుసు. రోడ్ మీద
ఎంత క్యూట్ గా వెళ్తూ ఉంటుందో ఒకసారి మనం i20 కూడా చూద్దాం. బ్రదర్, i20 సంగతి ఏం చెప్తారు? i20 సంగతి i20 కూడా మీకు ఇది కూడా 4 మీటర్ బిలో వెహికల్ కాబట్టి 1200cc బిలో వెహికల్ కాబట్టి దీని మీద కూడా మీకు జిఎస్టీ అనేది తగ్గింది 11% వరకు. ఇంతకుముందు 29% జిఎస్టీ ఉండే, ఇప్పుడు 18% జిఎస్టీ వచ్చింది. దీని మీద కూడా మీకు 60,000 నుంచి 1 lakh వరకు తగ్గాయి మీకు 1 lakh ఆన్ రోడ్ మీద. 1 lakh అయితే 1 lakh దీంతో పాటు ఇంకా అడిషనల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి? దీని మీద కూడా మంచి ఆఫర్స్ 60,000 వరకు మీకు ఆఫర్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. విత్ ఎక్స్చేంజ్ బోనస్ విత్ కార్పొరేట్ అవి వాటితో అన్ని కలుపుకొని మీకు మంచి డిస్కౌంట్స్ అనేవి వస్తున్నాయి. i20 వెహికల్ మా దగ్గర మంచి i20 ఆబ్వియస్లీ క్లాసిక్ వెహికల్ ఇది. ఓకే, ఇది ఫైనల్ ప్రైస్ ఎంత రావచ్చు ఆఫ్టర్ జిఎస్టీ డిస్కౌంట్? దీంట్లో 8 lakhs నుంచి స్టార్టింగ్ అయ్యి టాప్ ఎండ్ 11 lakhs వరకు ఉంది. ఇంతకుముందు 12 lakhs వరకు ఉండే, టాప్ ఎండ్ ఇప్పుడు 11 lakhs కి వస్తుంది. దీని మీద కూడా మీకు మంచి 35,000 డిస్కౌంట్, మళ్ళీ కార్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా యాడ్ అవుతున్నాయి మీకు. ఓకే, ఎక్స్చేంజ్ వెహికల్ ఎవరైతే బై చేస్తున్నారో ఇప్పుడు ఇది రైట్ టైం, ఇది మంచి తీసుకోవచ్చు. ఈ టైంలో అయితే మీకు దసరాకి మంచి కలిసి వస్తుంది మీకు. ముందే చెప్పినట్టు ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టైం కార్ సెలెక్షన్ సంబంధించి. ఈ దసరా మాత్రం నిజంగా కార్ లవర్స్ ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ షోరూమ్స్ నుంచి మంచి ప్రైస్ ఒక 1 lakh తగ్గడం అంటే పెద్ద మార్జిన్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ షోరూమ్స్కి వెళ్ళి ఒకసారి రేట్ కూడా కనుక్కొని, అండ్ దసరా స్పెషల్ ఆఫర్స్ కూడా దీంతో పాటు యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ.